హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరూ చాలా బాగున్నారనుకుంటా. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ ఉగాది మాకు వెరీ స్పెషల్, ఎందుకంటే మా చెల్లికి పాప పుట్టింది. సో పాపది 21 డేస్ ఫంక్షన్ కూడా ఉగాది రోజే వచ్చింది. సో మేము ఉగాది అండ్ 21 డేస్ క్రాడిల్ సెరమనీ ఎలా సెలబ్రేట్ చేశామో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ లేవగానే ఇలా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజకైతే రెడీ చేసుకొని కిచెన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ అమ్మమ్మ అండ్ మమ్మీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. సో నేను ప్రతి ఫెస్టివల్కి మ్యాక్సిమం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా, బట్ ఈసారి క్రాడిల్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నాను. అండ్ మా తమ్ముడు మరదలు కూడా యూఎస్ వెళ్ళారు, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ పైన. సో ఉగాది నెక్స్ట్ డే అయితే వాళ్ళు వచ్చేస్తారు. సో ఇంకా మేమందరం కలిసి ఈసారి సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే పండుగలు ఉన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కదా. బట్ ఈసారి ఇంకా మా పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఇలా క్లోజ్ రిలేషన్స్ మాత్రం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇంకా నేనేం వెరైటీస్ చేశాను మీకు ముందు ముందు చూపిస్తాను. మేము ఉగాది రోజు మ్యాక్సిమం మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చడి అండ్ ఇంకా మామిడికాయ పప్పు, ఇలా మామిడికాయ స్పెషల్స్ చేస్తాము, ఎందుకంటే మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదా అందుకని. సో ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా పిన్ని అయితే అన్నీ కట్ చేసి ఇస్తున్నారు. సో ఫాస్ట్గా అయితే మాకు కుకింగ్ అయిపోయింది తొందరగానే. సో మేమైతే ఉగాది రోజు కానీ దసరా రోజు కానీ దేవుడికి ఎడ పెడతాము, అంటే మనం చేసిన వెరైటీస్ అన్నీ కూడా దేవుడికి ఎక్కిస్తామన్నమాట. సో మీ సైడ్ ఎలా ఉంటుంది? కొన్ని ప్లేసెస్లో అయితే నాన్ వెజ్ చేస్తారంట దసరా రోజు, ఉగాది రోజు. అలా మేమైతే అస్సలు నాన్ వెజ్ చేయము పండుగ రోజు. నెక్స్ట్ డే కర్రీ పండుగ అని అలా చేస్తాము, బట్ ఇవన్నీ వెజ్ స్పెషల్సే ఉంటాయి మా దగ్గర పండుగ రోజు అయితే. ఇంకో పిన్ని కూడా వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా ఇంటికి అయితే వచ్చేసారు. సో అందరం కలిసి చేయడం వల్ల కుకింగ్ అయితే తొందర అయిపోయింది. ఇంక ఇక్కడ అమ్మమ్మ బెల్లం అండ్ చింతపండు మిక్స్ చేస్తున్నారు పచ్చడి కోసం. నేను ఈసారి బెల్లం అన్నంలో పాలు కూడా వేస్ట్ చేశాను, టేస్ట్ అయితే మస్తు అదిరిపోయింది. ఇంకా ఈవినింగే 21 డేస్ ఫంక్షన్ కాబట్టి ఇంకా మా బాబాయ్, ఇంకా మా పిన్ని కొడుకు, ఇంకా మా హిమాంష్, శ్రీమాన్ చెల్లి కోసం అయితే ఉయ్యాల ఫిక్స్ చేస్తున్నారు. సో ఇంకా మేము పూజ కుకింగ్ అయిపోయేలోపు ఈ ఉయ్యాల అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఇక నేను మా పిన్ని పచ్చడి కుండకి మామిడాకు కుచ్చి బొట్లు పెట్టి పూజ చేస్తున్నాము. సో చాలా మంది ఒక చిన్న బౌల్లో అలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు, బట్ మా దగ్గర అయితే ఇలా పెద్ద కుండలోనే ప్రిపేర్ చేస్తాము. సో దట్ ఇంకా ఎవరన్నా కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళకి పచ్చడి చేసుకునే పద్ధతి ఉండదంట. సో అలాంటి వాళ్ళకు షేర్ చేయడం కానీ, లేకపోతే అందరం తాగడము, ఇంకా వేరే వాళ్ళకి పంచడం, దానికోసం అయితే ఇలా పెద్ద దాంట్లో చేస్తుంటాము. నాకైతే ఉగాది పచ్చడి మస్తు ఇష్టం. ఫుడ్ కొంచెమే తింటా కానీ ఉగాది పచ్చడి అయితే ఒక 10 గ్లాసులన్నా తాగుతా ఉగాది రోజు. నాకు చాలా ఇష్టము. మీ సైడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? చిన్న బౌల్లోనా, పెద్ద పెద్ద కుండల్లోనా? నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంక ఇక్కడ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడైతే చింతపండు వాటర్ అండ్ బెల్లం నీళ్ళవి, అండ్ ఇక్కడ గ్రేప్స్ అండ్ అది వేపపూత, ఇంకా పుట్నాలు, కొబ్బరి పొడి, కిస్మిస్ అన్నీ కలిపిన పౌడర్ అది. సో ఇప్పుడు ఈ వాటర్లో ఇది వేసేసుకొని ఇంకా ఈ మొత్తం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొందరైతే గ్రేప్స్ యాడ్ చేయరంట, బట్ ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొందరు బనానా కూడా యాడ్ చేస్తారు. గ్రేప్స్ యాడ్ చేస్తే మంచి కొంచెం అప్పుడప్పుడు తాగుతుంటే అలా తగులుతూ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి చూడండి, మాలాగా బాగుంటుంది. ఇంకా పూజ అయితే ఫినిష్ చేసేసాము. మా శ్రీమాన్కి అయితే మస్తు భక్తి ఎక్కువ, ఎప్పుడు పూజ చేస్తున్నా వచ్చి ఇలా ప్రే చేస్తూ క్లాప్స్ భజన చేస్తూ ఉంటాడు. పండుగ రోజు పనులన్నీ చేసుకొని ఇలా పూజ ప్రశాంతంగా ఫినిష్ చేసుకుంటే ఎంత మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా ఇంట్లో. ఇంకా హిమాంష్ అండ్ శ్రీమాన్ కూడా వచ్చి ఇలా మొక్కేస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచే ఇలా అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అన్నీ మన ట్రెడిషన్స్ అనేవి కూడా అర్థమవుతూ ఉంటాయి చిన్న ఏజ్ నుంచే. ఇంకా మేమైతే లంచ్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇక్కడ అమ్మమ్మ అండ్ పిన్ని అయితే మిర్చి బజ్జీ వేస్తున్నారు. నాకైతే మిర్చి బజ్జీ ఇంత మంచిగా పొంగవు, నెక్స్ట్ టైం ట్రై చేసి చూడాలి. మ్యాక్సిమం నేను పకోడీయే చేస్తుంటాను, ఇలా పొంగదనేసి. సో నెక్స్ట్ టైం ట్రై చేసి చూద్దాం మనం కూడా. ఇంకా ఈ కుకింగ్ అయిపోయేలోపు తొట్ల ఫిక్స్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను మా పిన్ని ఒకసారి మిర్చి బజ్జీ రివ్యూ ఇవ్వడానికి వచ్చాము. మేమందరం కలిసినప్పుడు అయితే మస్తు జోక్స్, కామెడీ అండ్ మస్తు ఫన్ ఉంటుంది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట.
సో ఇక్కడ మా పిన్ని అయితే బజ్జీ టేస్ట్ చూశారు. సో రివ్యూ ఇవ్వడానికి షైగా ఫీల్ అవుతారు. సో నేను టేస్ట్ చేస్తున్నాను, ఆ ఎక్స్ప్రెషన్ అర్థం కాక. సో బజ్జీ అయితే మస్తు టేస్ట్. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. మా అందరికీ పండుగ రోజు ఇలా కలిసి తినడమే ఇష్టము. అందరం కలిసి ఇలా కూర్చొని తింటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మా అందరికైతే ఇలానే ఇష్టము. ఇంకా హిమాంష్కి అయితే వడ్డించడం ఇష్టం. పండుగ రోజు ఎక్కువ వెరైటీస్ ఉండడం వల్లనో ఏంటో కొంచెం తినగానే హెవీ అనిపిస్తుంది. ఇంకా మేము చేసుకున్న వెరైటీస్ అయితే మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మిర్చి బజ్జీ, ఆలు వంకాయ, ఇంకా బెల్లం అన్నం, ఇంకా భక్షాలు. మీ సైడ్ ఏమంటారు? మేమైతే భక్షాలు అంటాము, కొందరు పోలేలు, బూరెలు అలా అంటుంటారు. ఇంకా అమ్మమ్మ అయితే మామిడికాయ పచ్చడి కలిపింది. సో నిలువ పచ్చడి కాదు, పుల్లటి మామిడికాయ తురిమి చట్నీ అప్పటికప్పుడు కలిపేసింది అనమాట. ఒకసారి మన ఛానల్లో చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ చట్నీ అయితే. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా ఈవినింగ్ అయితే ఉయ్యాల డెకరేషన్ స్టార్ట్ చేసాము మేమందరము. మా చెల్లి వాళ్ళ పాపది 21 days ఫంక్షన్ ఉగాది రోజే రావడం వల్ల మార్నింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఈవినింగ్ అయితే ఇలా క్రాడిల్ సెరమనీ చేసాము. సో ఇది జస్ట్ సింపుల్గా ఫార్మాలిటీ కోసం చేసాము. ఇంకా 3rd monthలో మంచిగా గ్రాండ్గా ఫంక్షన్ అయితే ఉంటుంది. డెకరేషన్ ఫినిష్ అయిపోయాక మేమందరం కూడా రెడీ అయ్యి పాపనైతే ఇలా లంగా జాకెట్ వేసి రెడీ చేసాము. హిమాంష్ అయితే చెల్లి చెల్లి అని మస్తు ఎగ్జైట్ అవుతుండు. సో లాస్ట్ 6 monthsలో 2 చెల్లిలు అయితే వచ్చిరు హిమాంష్కి. మా మరిది వాళ్ళ పాప మృద అండ్ ఇప్పుడు ఈ చిన్న పాప. శ్రీమాన్కి అయితే ఎక్కువ తెలియట్లేదు, బట్ హిమాంష్ అయితే కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాడు చెల్లిని. ఇంకా మేమైతే ఇలా ఉయ్యాలలో పెబ్బర్లు వేస్తాము. సో ఇదొక పద్ధతి మా సైడ్. సో ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి బేబీ కానీ అలా షీట్లో కొన్ని వేసి దానిపైన శారీ వేసామన్నమాట. ఈ పెబ్బర్లు ఇలా ఉయ్యాలలో బేబీ కింద ఎందుకు వేస్తారో నాకైతే రీజన్ తెలియదు. మీలో ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు అది కూడా చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇంకా ఇక్కడ పేరెంట్స్ అయితే వచ్చేసారు. సో క్యూటీ బేబీ అయితే రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యామిలీ, మా చెల్లి అండ్ మా మరిది. పెళ్లి వీడియోస్లో ఆల్రెడీ చూసుంటారు. సో ఇంకా అందరం అయితే ఫొటోస్ స్టార్ట్ చేసేసాము. సో బేబీ ఫీడింగ్కి వెళ్ళింది. సో ఈలోపు మేమందరం ఫొటోస్ కవర్ చేస్తున్నాము. ఇంకా యాక్చువల్ సెరమనీ అయితే వచ్చేసింది అనమాట. సో అటు సైడ్ అమ్మమ్మ వాళ్ళు అండ్ ఇటు సైడ్ నానమ్మ వాళ్ళు పాపని అందుకోవాలన్నమాట కింది నుంచి. సో అందరు దేవుళ్ళ పేర్లు తలుచుకుంటూ 5 times అయితే పైన నుంచి కిందికి ఇలా ఉయ్యాలలో వేయాలి. సో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? ఇంకా మేమైతే 21 days ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. మా హిమాంష్కి, శ్రీమాన్కి కూడా ఇలానే చేసాము. సో ఇంకా బేబీస్ చిన్నగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉండరు కదా మదర్ అండ్ బేబీ. సో ఇలా కంఫర్టబుల్గా ఓన్లీ ఫ్యూ పీపుల్తో చేసుకుంటే వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉంటారని. అండ్ ఈ ఉయ్యాల గురించి అయితే ఇది బేబీ హాగ్లో హిమాంష్ అప్పుడు తీసుకున్నది. సో ఇదైతే ఇలా నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ కిడ్కి ఒక్కరికి తీసుకుంటే సో ఫ్యామిలీలో ఇలా యూజ్ అవుతుంది అనమాట. పాపకి పేరైతే ఏం పెట్టలేదు, ఇప్పటికైతే దేవుళ్ళ పేర్లు అన్నీ చెప్పి వదిలేశారు. సో నేమింగ్ సెరమనీ ఉంటుంది కదా, అప్పుడు నేను నేమ్ రివీల్ చేస్తాను. సో చిట్టి కాళ్ళకి పట్టీలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా అందరం అయితే ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకుంటున్నాం. డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా ట్రెడిషనల్గా ప్లాన్ చేసాము. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇలా డెకరేషన్ చేయడం కానీ ఆర్ ఎవరినైనా రెడీ చేయడం కానీ మస్తు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఇక్కడ అందరు పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మమ్మీ ఇక్కడ. సో ఇక్కడ మేమందరం కూడా ఫొటోస్ దిగుతున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా మన సింగిల్ పిక్ కూడా మ్యాండేటరీ. సో పాప అయితే హాయిగా నిద్రపోతుంది. ఇంకా పాప కోసం 2-3 songs అయితే పాడాము. సో ఇది మా స్పెషల్ ఉగాది అండ్ 21 days ఉయ్యాల ఫంక్షన్ సెలబ్రేషన్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా చిట్టి తల్లికి అందజేయండి కామెంట్ సెక్షన్లో. సో మా అందరికీ ఈ స్పెషల్ ఉగాది గుర్తుగా మెమొరీగా ఉంటుందనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మా 2 naughty boys చూడండి, డెకరేషన్ చేసినంతసేపు కూడా ఉంచలేదు, మొత్తం పీకేశారు. అట్లుంటుంది మరి వాళ్ళతోని. సో వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు తప్పకుండా నచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.